వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ. రెడీ 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 ఇలా తిరగండి. గజముఖాన్ని తెచ్చి స్వామి వారికి పెట్టారమ్మా. అలా వినాయక ఉత్పత్తి మరలా జరిగిందమ్మా. అందరూ గమనించండి. బుద్ధి, మంచి బుద్ధి, బలము, యశము, ధైర్యము చేకూర్చి ఎంతో ఉన్నత స్థితికి చేర్చి శివపార్వతుల తనయునికి దీవించారో చూసారా? కరెక్ట్ కావాలి. చూడండి ఒకసారి, చూడాలి పాలిటిక్స్ అదే చేయండి. ఓకే, వన్ మోర్ ఇలా చూడండి ఒకసారి. న్యాచురల్గా కూడా ఒకళ్ళు చూసుకుంటూ తినండి. చూడకండి, మామూలుగా తినండి. ఒకసారి నా వైపు చూడండి సార్. ముందు ఒకళ్ళు చేసుకుని అంటే చూడండి సార్. నా వైపు చూడొద్దు. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. ఇంకా తిరగండి అమ్మా, నా వైపు తిరగండి లైట్గా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు తినిపించుకోండి. మీరిద్దరు చూసుకుంటే తినిపించుకోండి ఒకసారి. అయ్యా కానివ్వాలి. మరి మీరు ఇచ్చేటప్పుడు మేము చెప్పే మాటలంటూ ఇవ్వండి. భోజనమునకు మా ఇంటికి విచ్చేసి మేము పెట్టు విందు. మేడం కొంచెం ముందుకు రండి, క్రాస్ గా తిరండి కొంచెం. నా వైపు నా రైట్ సూపర్. ఇలా చూడండి సార్. జై బలో గణేష్ మహారాజ్ కి. గణాధిపత్యం కోసము విఘ్నేశ్వర స్వామి వారి తీర్థాలకు ప్రదక్షిణాలు చేసి వచ్చినట్టు అని చెప్పగానే వినాయకుడు అతి వినయంతో భక్తితో అమ్మవార్లకి తండ్రికి తల్లికి నమస్కారం చేశారు.
నీలకంఠగౌడ వెంకటరమణ మేడం ఒకసారి అభివృద్ధి జనము మహర్షులందరూ శివ మేమేమో పార్వతీ పరమేశ్వరుల తరఫున వినాయకుడి తరఫున వచ్చాము. మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నాము. మీ అమ్మాయిని సిద్ధి బుద్ధి ఇచ్చి పెళ్లి చేయాలని మాకు సంకల్పం కలిగింది. ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేసి మీ జన్మ మా జన్మ తరింప చేసుకుందాము. మా వినాయకుడు చాలా అందంగా ఉంటాడు, శాంత స్వరూపుడు. ఏ పూజ చేసినా కూడా మా విఘ్నేశ్వర స్వామిని తలుచుకొని పూజ చేయాలి. లోకమంతా కూడా జనులు కానీ ఋషులు కానీ మహర్షులు కానీ దేవతలు కానీ అందరూ పూజించే ప్రతిభాలు ఉంటే తీర్చుకొని ఇచ్చుకోవచ్చు. మేము అడిగామని ఇవ్వక్కర్లేదు. ఈ పిల్లల్ని అడగటానికి వచ్చాము మేము. మీకు సమ్మతమేనా అమ్మా? సమ్మతమేనా? ఈ పాపరాజు తోట వాస్తవ్యులు ఎంతటి అమాయకులు చూడండి అమ్మా. మీరు అడిగిన వెంటనే సమ్మతం అనేసారు. వాళ్ళ అమాయకులు కాదమ్మో, అలా అనుకోబాకు. అమాయకులు అయితే వాళ్ళు ఎలాంటి రోజు అనుకున్నారు? ద్వాదశి తిథి, మాఘ మాసము, 10 సంవత్సరాల పెళ్లి రోజు, ఇలాంటి ముఖ్యమైన రోజు పెట్టుకుంటారా అమాయకులు అయితే? అమ్మా అమ్మ ఆశీర్వాదాలండి గట్రా ఏం లేవమ్మా. స్వామివారి ఆశీస్సులు ఉంటే చాలు తల్లి. అమ్మగారిగానే మనం వెంటనే ఇవ్వలేం కదా. అందులో ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత డిమాండ్ ఉందండి. అడగగానే వెంటనే ఇస్తామా? ఇవ్వలేం కదా. మనకి కూడా ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంట. ఒకసారి ఆ అమ్మగారిని అడిగి తెలుసుకుందాము. ముందుగా పెళ్లి పెద్దగా వచ్చిన అమ్మగారు చూడడానికి చాలా చక్కగా అందంగా బుజ్జిగా బొజ్జ వేసుకొని మరుగుజ్జుగా చాలా అందంగా ఉంటారు. విఘ్నేశ్వరికి ఇచ్చి మా సిద్ధిదేవిని బుద్ధిదేవిని కళ్యాణం చేయుటకు మాకు ఎలాంటి అభ్యంతరము లేదు తల్లి. జటాజూటాలతో మా ఇంటున్నారా? ఉంటారంట. మరి అలా ఉన్న తండ్రికి అలా ఉన్న తండ్రి యొక్క కుమారునికి మా పిల్లల్ని ఇవ్వాలంటే కొద్దిగా సందేహంగా ఉంది తల్లి. అవన్నీ ఆ స్వామివారు ఆ శివయ్య ఎందుకు ధరిస్తారో కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే మేము ధరించి ధన్యులమైతాం తల్లి. అలాగే మీరు చెప్పే మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో విన్నవించుకుంటే అలాగే ధరిస్తాం తల్లి. అలాగే అలాగే మీరు అడిగినవన్నీ కూడా మీకు అర్థం కావమ్మా. గూఢార్థాలుగా ఉంటాయి, ఎంతో గూఢార్థాలుగా ఉంటాయి. చక్కగా చెప్తాము, వినండి. నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, నీవు నీరేకలేని సాంబశివునికి, నీవు నీరేకలేని సాంబశివునికి, అట్టలు కట్టిన జడల సాంబశివునికి, అట్టలు కట్టిన జడల సాంబశివునికి, నీవు నీరేకలని నొసట గీతలు, నీవు నీరేకలని నొసట గీతలు, ఈడవరక నాదములే వేదములు, ఈడవరక నాదములే వేదములు. అమ్మా నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, కొట్టే పాములంద సాంబశివునికి, ఉసగొట్టే మామూలెందే సాంబశివునికి, అట్టలు కట్టిన జడల సాంబశివునికి, అట్టలు కట్టిన జడల సాంబశివునికి, కొట్టే పాములేర మీ కోరికలు, కొట్టే పాములేరని కోరికలు, అట్టలు కట్టిన జడలు నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి, కంటి నిండా మంటలేంది సాంబశివునికి, కంటి నిండా మంటలెందే సాంబశివునికి, కామదహనము
పదానికి ఒక్కొక్క అర్థం చెప్తూ చాలా చక్కగా వివరించారమ్మా. అందరూ కూడా పాటని గమనించినట్టయితే నెత్తి మీద నీళ్ళేంటి, కళ్ళలోని మంటలేంటి, ఈ ఢమరొక మూతలేంటి అనగానే వెంటనే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చక్కగా సమాధి చదివించారు తల్లి. చాలా సంతోషం అమ్మా. అమ్మ మరి సిద్ధిదేవిని బుద్ధిదేవిని అడిగారు కదా తల్లి, మేము అలాగే ఇస్తాం. కానీ మరి ఏమన్నా మా సిద్ధిదేవులకి బుద్ధిదేవులకి మీరు ఏమన్నా 1 రూపాయన 2 రూపాయన ఏమన్నా ఇచ్చుకుంటారా తల్లి? ఇప్పుడు ఆడపిల్లలకి డిమాండ్ గా ఉంది కదమ్మా. మామూలుగా అయితే మీరు అడగాలి కట్నం, అందుకని ఇప్పుడు మేము అడుగుతున్నాం తల్లి రివర్స్ లో. మేము చక్కగా వారానికి నగలు పెడతాము. వారానికి పెడతారా తల్లి? మీరు చక్కగా నెలకి సరిపడా నగలు పెడతాము. ఓకే తల్లి, మాది కూడా మీరే తెలివిచ్చేసారు. మేము పెడతాం అనేది కాకుండా మీకు కూడా ఏం పెట్టాలో మీరే చక్కగా చెప్పారు తల్లి. చాలా సంతోషం. స్వామి వారి ఆశీస్సులు అందుకుంటూ ఇరువురు కూడా ఇరు పక్షాల వారు కూడా బృహస్పతుల వారిని పిలిచి శుభలేఖలు రాయించారమ్మా. అందరం కలిసి చేసుకుందాం. మీ లక్ష్మీదేవి పిల్లలు, సరస్వతీదేవి పిల్లలు కాదు, పార్వతీ పరమేశ్వరుల పిల్లలు కాదు. మనకు రాయుట భరత్మంతుడు కార్తికేయుడు దేవగురువులు బృహస్పతిని భక్తమురాయక తీర్చుకొచ్చెను. జయ 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 సంపద్గణపతి కళ్యాణముతో బృహస్పతి వెంట ఇంద్రుడు వచ్చెను. ఇంద్రుని పత్ని సచి వచ్చెను. సకుటుంబముగా దిక్పాలకులు జయ 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 సంపద్గణపతి కళ్యాణముతో శుభములు పెంచే శుభలగ్నాలు శుభముహూర్తము శుభగడియలలో గణపతిని మొదట పూజించారు. గణపతిని పూజించారు. లగ్నపత్రిక వ్రాయించారు. కళ్యాణముతో తమురారండి. శివ పార్వతి తనయుని కళ్యాణముతో తమురారండి. పెళ్లి కుమార్తెలు సిద్ధి బుద్ధి పెళ్లి కుమారుడు వరాల గణపతి ఉత్సవాలు కలిగించారు. జయ 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 సంపద్గణపతి కళ్యాణముతో తమురారండి. చక్కగా వినండి అందరూ కూడా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం జై జగన్నాథ, ఓం జై గణనాథ, ఓం నమో నారాయణాయ, నమ శివాయ బ్రహ్మణే నమః. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. వధువు లక్ష్మీ సరస్వతి గుణ విభవ కన్యారత్నములు సిద్ధిదేవిని బుద్ధిదేవిని, వరుడు కైలాసపుర నివాసులైన శివపార్వతుల ప్రథమ పుత్రుడు సంపత్ గణపతికి ఇచ్చి కళ్యాణము చేయుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. శుభముహూర్తము 9వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరము, శ్రీ క్రోధీనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, ఆరుద్ర నక్షత్రము, భానువారం సాయంత్రం 8 గంటల నుండి 10 గంటల వరకు. కళ్యాణ వేదిక చీరాలపురంలో గల రామస్తూపం వద్ద గట్టా బుచ్చయ్య గారు వారి ధర్మపత్ని హేమలత గారి స్వగృహమునందు ఈ కళ్యాణము చేటుకు దైవజ్ఞులు నిశ్చయించినారమ్మ. వారి యొక్క విన్నపము: సిద్ధి బుద్ధి కళ్యాణానికి కదలిరండి. గానామృతమును గలమెత్తి గానము చేయండి. తలంబ్రాలను తనివి తీరా తిలకించండి. ప్రసాదములను భక్తితో స్వీకరించండి. సంపత్ గణపతి కృపకు పాత్రులు కండి. విశ్వశాంతిని చేకూర్చండి. మీ ఆగమనాభిలాషులు భవదీయులు మాశాంతకుల గోత్రికులు గట్టా బుచ్చయ్య గారు వారి ధర్మపత్ని హేమలత గారు వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు ఈ గానామృతాన్ని తలపెట్టినారమ్మా. వారి కుమార్తె సింధూరి గారు వారి కుమారుడు శివ గారు. అమ్మా, ఇది వినాయకుడి యొక్క విన్నపం అండి. వారి తరపున భవదీయులు శ్రీరకుల గోత్రీకులు వనమా దినేష్ గారు వారి ధర్మపత్ని బిందు గారు వారి కుమారుడు పూర్విక్ గారు వారి యొక్క తల్లి గారు అంజనాదేవి గారు వారి యొక్క విన్నపము: సకల విఘ్న నివారకుని కళ్యాణానికి అందరూ ఆహ్వానించారు. మా ప్రథమ కుమార్తె సిద్ధిదేవిని, ద్వితీయ కుమార్తె బుద్ధిదేవిని, పార్వతుల తనయునికి వెంకటరమణ గోవింద
అది ఇచ్చేసి మళ్ళా మీరు ఇవ్వండి అమ్మ మేము చెప్పే మాట మేము మా ప్రియపుత్రుడు గణపతికి లక్ష్మీనారాయణుల పుత్రిక బుద్ధిదేవిని వాణి బ్రహ్మల పుత్రిక బుద్ధిదేవిని కన్యాదానము స్వీకరించుట వరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇదే మా అంగీకారము తెలుపు శుభలగ్న పత్రిక జై బలో గణేష్ మహారాజ్ కి పార్వతుల కనీకి వెంకటవాడ వెంకటరమణ గోవింద గోవింద అటే చూసండి. అటే వెళ్ళాలి. మా పసుపు కొట్టుకొని ఎవరెవరిని పిలవాలి అని అడిగితే 14 లోకాలకి నీవు చేశారు. గౌరీ పూజలు చేస్తున్నాండి. పార్వతి పెట్టెను రమ్మని పిలిచెను శివ పార్వతి తనయుని కలిగిన విద్యావంతుడైన గుణవంతుడైన వనునితో అతి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలిగించుగాక. మళ్ళా త్వరలో పెళ్లి కుమారుని చేయటం, పసుపు కొట్టడం అన్ని జరగాలి అతి శీఘ్రమే. మళ్ళా లాయరమ్మేది లాయరమ్మకి చక్కగా లాయర్ పడ్డా వచ్చి ఇంకా ఉన్నత స్థితి చేర్చే వచ్చింది ఇంకా ఉన్నత స్థితి చేర్చి ఉద్యోగ ప్రాప్తి కలిగించుగాక. ఈ అన్ని కోరికలు తీరినాక వెంకటేశ్వర గానామృత కళ్యాణము అంగరంగ వైభోగంగా నూతన దంపతుల చేత ఫస్ట్ వచ్చిన జాబు చేత జరిపించుకుని గాక. ఏ పార్వతీ పరమేశ్వర్లకు శివ పార్వతులకు స్వాగతం గోర
నారద మహర్షి చింతామణులే తలలో పెట్టెను. మగోళ్ళు శుభలేఖ బ్రహ్మణే నమః. చూపించమ్మా అందరికీ. జై పార్వతీ పరమేశ్వర్లకు, గణపతి మహారాజ్ కి పెండ్లి మంత్రాలు సప్తరుషుల పెండ్లి మంత్రాలు జయ 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 చిత్తి లక్ష్మీవాణి విష్ణు బ్రహ్మానని జై గణపతి మహారాజ్ కి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్యాపుత్రికలను కన్యామణులను ధర్మ అర్థ సిద్ధి బుద్ధి సిద్ధి మంగళసూత్ర ధారణ జరిగే వానలు కురిసెను కళ్యాణము చూతమురారండి శివ పార్వతి తనయుని కళ్యాణము చూతమురారండి శ్రీశైలపురి గణపతి కళ్యాణము చూతమురారు కొంత పెడమరని తిరిగి కళాకాల కొంత పెడమరని గట్టిగా తిరిగి సింధు హేమ కొంచెం వెనకుండా తలంబరాలు కూడా అన్నపురి గణపతికి వర్ణాల చామంతి పూలు సకలాతో సందేశి మాత అన్ని ప్రళయాలు అందించాలి నా దంపతులు తలంబ్రాలను ఒకరి శిరముపై ఒకరు పోయగా కళ్యాణ గణపతి ఏ పార్వతి టెంపుల్ తలంబరాలు వాళ్ళ చేత పోయించుకునే అవకాశం ఇవ్వటం లేదు, అమ్మవారి చేత పోయించుకుంటం లేదు, తొందరగా స్వామి పోసేస్తున్నారు. ఆ పార్వతి అమ్మవారు ఆబయ్యా అని చెప్పి ఆపు. కళ్యాణ గణపతి తలంబ్రాలను మధుల దిరమున పోతున్నాడు ముత్యాల తలంబ్రాలు పోతున్నాడు కన్నులు హన్నము చేస్తున్నారు అక్షయ తలంబ్రాలు పోతున్నాడు
ఇవాళ కూర్చోండి హిందూ దేవా ఆడేటప్పుడు కానీ పొరపాటున కింద పడ్డదనుకోండి స్వామి వారి పేరు పదహారు సమర్పించాలి. అమ్మా పడకపోతే 2000 సమర్పించాలి. కోరుకున్నా కూడా శీఘ్రమే నెరవేరుస్తాడు. మనకి ఏమి కోరిక కావాలి ప్రసాదించమనండి. ప్రసాదించమంటే మన కోరికలు తీర్తా ఉంటే
పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గరుత్మంత స్వామి వారు వీరికి వాహన సౌకర్యము కలిగించును గాక. మన కులదేవత అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మన ఆలయము, సహస్రలింగాల దేవాలయము, కాలభైరవ స్వామి దేవాలయము దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఆ క్షేత్రములో అలాగే ఇచ్చి మా సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ శాంతులతో స్వామి వారు ఎల్లవేళలా కంటికి రెప్పవై కాచి రక్షించి వారికి కూడా మంగళాశాసనములు అందజేయుగాక. తదాస్తు 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 ప్రణమస్తు. ఓం పతి ఓం గణపతి ఓం గణేశ శంకర గణపతి ఓం. 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 హర